ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. మనం దేవునిలో ఒక సరియైన స్థానాన్ని కనుగొనాలి. హల్లెలూయా. అంటే మనం దేవునిలో సరియైన స్థానం అంటే ఏంటి? మన భక్తి, పాట, ఆరాధన ఇదంతా కూడా నిజంగా దేవునితోటి సరియైన స్థానాన్ని మనకు కలుగజేస్తుందా? నిజంగా ఒక వ్యక్తి దేవునిలో సరియైన స్థానం అంటే ఏంటి? అలాంటి వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఒకే దెబ్బకి సరియైన స్థానాన్ని ఎంచుకోవడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాడా? నేను ఇక్కడ కొంచెం గ్యాప్ ఇస్తున్నా, మీరు కామెంట్ చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవునిలో నిజంగా దేవునితోటి ఐక్యపరచబడడానికి, దేవునిలో ఐక్యం అవడానికి మనకున్న సరియైన స్థానం ఏది? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సరియైన స్థానాన్ని ఎంచుకోకపోతే దేవునికి స్తోత్రం, మనము ఓడిపోవడానికి అవకాశము ఉంది. కాబట్టి నిజంగా దేవునిలో కలవడానికి, దేవునితో కలవడానికి, దేవునితో సదాకాలం ఉండడానికి కావాల్సిన సరియైన స్థానం ఏది? మీరు ఖచ్చితంగా తెలియజేస్తారని